హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియోస్. చూస్తున్నారుగా మనం ధూల్పేటలకు అయితే వచ్చేసినాం. సో అతి తక్కువ కాస్ట్ లో అతి పెద్ద గణేష్లు కావాలంటే మనకు ధూల్పేటలోనే తక్కువ ధరలకే దొరుకుతుంది. సో నియర్లీ 1 lakh to 2 lakhs లోపే ఒక 25 feet 20 feet ఉన్న గణేష్లు అయితే ఇక్కడ దొరుకుతుంది అనమాట. సో చాలా అంటే చాలా క్రేజీగా ఉంటాయి, ధరలకే దొరుకుతుంది. సో నియర్లీ 1 lakh to 2 lakhs లోపే ఒక 25 feet 20 feet ఉన్న గణేష్లు అయితే ఇక్కడ దొరుకుతుంది అనమాట. సో చాలా అంటే చాలా క్రేజీగా ఉంటాయి అండ్ కొత్త డిజైన్ తో ప్రతిసారి కొత్త డిజైన్ తోటి గణేష్లను తయారు చేస్తారు. సో మన ఇది లాస్ట్ ఇయర్ గణేష్ అనమాట. సో ఇది పాడైపోయింది. సో నెక్స్ట్ మనం లోపలికి వెళ్ళి చూద్దాం గైస్. జై శ్రీ గణేష్ అని డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి గైస్. సో ఇప్పుడు మనం అయితే వినాయకుడిని చూద్దాము. సో గాయస్ ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇది 20 feet గణేష్ అనమాట. సో ఈ గణేష్ను చూసుకుంటే ఇక్కడ చాలా ప్రత్యేకత స్పెషల్స్ అయితే ఉంటాయి ధూల్పేటలో. సో చాలా పెద్ద గణేష్లు అయితే ఉంటాయి. సో ఈ గణేష్ని ప్రైస్ వచ్చేసి 1,80,000 ఆ పైన ఉంటుందంట. సో లాస్ట్ టైం అయితే ఈ గణేష్ ప్రైస్ వచ్చేసి 1,80,000 వరకు ఇచ్చారు. సో ఈసారి అయితే డెఫినెట్లీగా దానికి కొంచెం మోడలింగ్ కానీ ఇప్పుడున్న ఖర్చులు పెరిగింది కాబట్టి సో డెఫినెట్లీ కాస్త ఒక 20,000 పెరిగిన ఒక 2 lakhs అయితే ఉంటుంది గాయస్ నిజంగా. సో ఈ గణేష్ని చూస్తుంటే ఒక రేంజ్లో అనిపించింది. సో దగ్గరికి వెళ్ళి చూద్దాం గైస్. సో చాలా అంటే చాలా క్రేజీగా ఈ గణేష్ని తయారు చేస్తున్నారు. సో ధూల్పేట అంటేనే మనకు తెలుసు కదా, సో ఎలాంటి గణేష్లు తయారవుతారో. సో ఇక్కడ పొటాపుటి ఏదైనా జరుగుతుంది. సో నాకైతే మధ్యలో ఏముందని అది రామ్ అంటే శ్రీరాముడా? ఓకే. సో ఆ హెడ్ పైన అంటే వినాయకుని హెడ్ మీద అయితే శ్రీరాముని ప్రత్యేకత అంటే ఈసారి కొంచెం డిఫరెంట్గా పెట్టి లాస్ట్ టైం ఇంకా వేరేలా చేశారనమాట. సో ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా కొంచెం మోడల్ అనేది చేంజ్ చేశారు. సో ఎవ్రీ ఇయర్ ఇదే ప్యాటర్న్లో ఉంటుంది కానీ ఈసారి లాస్ట్ టైం అయితే ఇక్కడ మనకు ఈ ప్యాటర్న్ అనేది లేదు, యాక్చువల్లీ లేదు కదా అనేది, ఈ ప్యాటర్న్ లేదు. బట్ ఈ ప్యాటర్న్ అనేది మారింది ఈసారి. సో కొంచెం డిఫరెంట్గా సో పూరా జ్యువెలరీ బి ఆ జ్యువెలరీ ఏవైతే ఉన్నాయో పైన అవన్నీ కింద కొత్తగా ఉన్నాయంట. సో అన్నీ కొత్తగా ఉన్నాయి. సో ఆ చెవులలో పువ్వు కానీ అసలు జ్యువెలరీస్ అవేది పెట్టారో అసలు అన్నీ డిఫరెంట్గా కొత్తగా పెట్టారు. కాకుంటే సో గణేశుడు అయితే చాలా క్రేజీగా ఉంటుంది ఇక్కడ గాయస్, నిజంగా చెప్తున్నా. ఏ యాంగిల్లో చూసినా ఈ మనకు వేరే లెవెల్లో కనిపిస్తారు అనమాట. సో ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇంకా చాలా గణేశులు ఉన్నాయి. సో లోపలికి అయితే చూద్దాం గాయస్ మనము. సో ఇంకా పెద్ద గణేశులు అయితే ఉన్నాయి. సో చూడొచ్చు కదా, నేను ఇంత పెద్ద గణేష్ని అయితే దగ్గర నుండి చూస్తున్నాం. సో జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఇంత పెద్ద గణేష్ 20 feet ఉంటుంది. ఇది 20 feet. సో నియర్లీ 2 lakhs పైననే ఉంటుంది ఈసారి ఖర్చు. సో కొంచెం డిజైనింగ్ అనేది డిఫరెంట్గా చేస్తున్నారు ఇక్కడ మనకు. సో స్వామివారి పాదాలను మనం చూసుకుంటే డిఫరెంట్గా చాలా అంటే చాలా క్రేజీగా ఒక్కొక్క బొటనైలు ఎంత లేవు, నేనైతే ఇంతనే ఉన్నా. సో స్వామివారి పొట్ట అంత వరకు వస్తున్నాయి హైట్, కానీ చూస్తే వేరే లెవెల్ నిజంగా. సో ఇక్కడ బకెట్స్ అనేవి పెట్టారు, చూస్తున్నారుగా. వర్క్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. ఇంకా 90 daysలో ఇంకా మనకు పండగ వాతావరణం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఈసారి డెఫినెట్లీగా ఇంకా హైలైట్గా చేద్దామనే వీళ్ళు కనుక మన కోసమే చాలామంది కష్టపడుతున్నట్టు అనిపించింది భయ్యా, నిజంగా నాకు అదే బాగా అనిపించింది. సో ఇంకా ఈ 2 గణేష్లు అయితే షైనింగ్ అంత కంప్లీట్ కాలేదు. సో ఇక్కడ మనకు కంప్లీట్ అయినాయి చూడొచ్చు. సో ఇక్కడ మనకు తొండం కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం క్లియర్గా చూడొచ్చు. ఈసారి సో ఈ లాస్ట్ టైం ఇది కొంచెం డిఫరెంట్గా ఉండే, ఈసారి కొంచెం మారింది. సో చూస్తున్నారు కదా. సో గణేశుడు అయితే ఇలా ఉండాలి అనిపిస్తుంది చూసినప్పులా. ఏమున్నాడ్రా బాబు మా గణేష్ అన్నట్టు ఉంటుంది. సో నిజంగా హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వర్క్ అనేది కంప్లీట్. ఫస్ట్లో మనం చూసాం కదా, ఫస్ట్ 2 బొమ్మలు చూసినప్పుడు, సో 2 గణేష్లను చూసినప్పుడు కొంచెం కాస్త డిఫరెంట్గా ఉండే, కానీ ఈసారి కొంచెం డిఫరెంట్ అనేది చేంజ్ అని అంటే పూర్తి లుక్ అనేది వచ్చింది. ఇక్కడ మనం చూసుకుంటే పూర్తి లుక్ అంటే కంప్లీట్ లుక్ అనేది వచ్చింది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనం ఇంకొక గణేష్ను చూస్తుంటే సో ఈ చేతులు ఎంత పెద్దగా ఉన్నాయి. సో ఈ చెయ్యి అంతా సగం లేం మనం. సో నిజంగా హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో దీన్ని తయారు చేయడానికి చాలామంది కష్టపడుతుంటారు. సో ఇక్కడ వర్కర్స్ అయితే చాలామంది ఉంటారన్నమాట. సో నియర్లీ ఒక 20 members పైననే వర్క్ చేస్తున్నారు. సో ఇంతకుముందే దీన్ని కలరింగ్ చేసినట్టున్నారు, తడిగా ఉంది. సో ఇప్పుడే షైనింగ్ అనేది కంప్లీట్ అయింది ఈ గణేషుని అయితే. సో గాయస్ నిజంగా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్. దినేష్ సింగ్ కళాకార్ అంట. సో చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ గణేష్లు. చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ గణేశుడు అయితే కంప్లీట్ అయింది. సో ఇక్కడ కంప్లీట్ కాలేదు. సో చూస్తున్నారు కదా హైలైట్. సో ఇక్కడ వైట్ అనేది పెట్టారు. మనం చూసుకుంటే ఇక్కడ ఈ గణేశుడి కింద వైట్గా ఉంది. సో ఎదిగినగా షైనింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో చూస్తున్నారుగా వర్క్ అనేది ఎలా జరుగుతుందో. సో
ప్రతి ఒక్క గణేష్ను చూసుకుంటే గూస్ బంప్స్ వస్తాయి భయ్య. నిజంగా ఇంత పెద్ద గణేష్లు నా జీవితంలో అయితే ఎప్పుడు చూడలేదు. సో ముంబై అంటారు కానీ ముంబైకి బాబ్ మన హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు, నిజంగా చెప్తున్నా. సో ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకత ఇక్కడ ఎలుక దగ్గర హైలైట్ అని చెప్పుకోవచ్చు. మీకు ఇంకొకటి చూపిస్తాను గాయస్ నిజంగా. సో గణేశుడు అయితే ఇంకొక మన ఎలుక ఎడ ఉంది, చిట్టి గణేశుడి పక్కన ఉంటుంది. ఇగో వీడు చూశారు కదా. ఈసారి కొంచెం లాస్ట్ టైం ఇది లేకుండే, ఇది ఏమంటారు లడ్డు. సో ఇది ఒక్కటే ఉండే, ఈసారి మారిందనమాట. సో డిఫరెంట్గా అయితే చాలా బాగుంది. సో చూస్తున్నారుగా, వేరే లుక్ అయితే కనిపించింది గణేష్ ఉంది అయితే. సో నాకైతే చాలా క్రేజీగా అనిపించింది భయ్యా. నీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ గా చేసుకోండి. సో చూస్తున్నారు కదా, జై శ్రీ గణేష్ అని కింద కామెంట్ చేసేయండి భయ్యా. సో లాస్ట్ దీని ప్రైస్ వచ్చేసి మనం 1,80,000 అని వాళ్ళు అన్నారు. అంటే అది కొంచెం వాళ్ళు అంచనా మాత్రం చెప్తున్నారు. సో దీని కలర్ గ్రేడింగ్ అవన్నీ డిఫరెంట్ అని పెట్టిన తర్వాత 2 lakhs అబోవ్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. సో 2 lakhs అబోవ్ అయితే ఉండొచ్చు. 1,80,000 2 lakhs వరకు ఉంటుంది. సో థ్యాంక్ యూ గైస్. సో 20 feet గణేశుడు అనమాట. సో ఎవరైనా బుకింగ్ అయితే ఇక్కడ స్టార్ట్ అయినాయి. సో దినేష్ కళాకార్, సో ధూల్పేట్లో ఉంటుంది. సో నిజంగా చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో థ్యాంక్ యూ గైస్. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చినా జై శ్రీ గణేష్ అని కమెంట్ చేయండి. సో అందరు డెఫినెట్లీగా జై శ్రీ గణేష్ అని కమెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్.